బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మతతత్వ రాజకీయాలు చేసి మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టిందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఇండియా కూటమిలో రాహుల్ ప్రధాని కాబోతున్నాడని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఉత్తమ్. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మంత్రివర్గం ముఖ్యమంత్రి అనుకోలే, మేము రాజులు అనుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక రాజరికంగా మార్చింది. అహంకారంతో, కళ్ళు నెత్తికెక్కిన పోకడతో, ఎవరిని లెక్క చేయకుండా ఒక దోపిడీ విధానంతో పోలీస్ శాఖని దుర్వినియోగం చేస్తూ సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతూ అన్ని విధాలకి ప్రజలు ఎలక్షన్స్ లో చిత్తుగా శాసనసభలో ఓడించారు. వాళ్ళు 104 స్థానాల నుంచి 39 ఎలక్షన్ లో పడ్డారు. ఆ 39లో ఒక 20-25 మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు. ఆ తర్వాత బాయ్ కేసీఆర్ నిజమైపోతుంది. అదే విధంగా బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు 2022 వరకే రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేరు. బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి మాట్లాడడం టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోయి బొక్కబోర్లా పడి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయి, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయి